Hi everyone, welcome back to English with Jalil sir. So as a part of a rapid revision, we are going to discuss degrees of comparison. Already have uploaded 4 videos related to rapid revision, and now in this video we are going to discuss all related to degrees of comparison previous questions. So let's start with the first one. Meena is dash than Juna. అంటే మీనా అనేది ఏంటట డాష్ దాన్ జూనా అన్నాడు. అంటే ఇక్కడ మనకి కంపారిజన్ అనేది బిట్వీన్ టూ పీపుల్, అంటే ఇద్దరి మధ్యన మాత్రమే జరుగుతుంది. సో ఇద్దరి మధ్యన జరుగుతున్నప్పుడు మనకి ఏమి ఇచ్చాడు ఇక్కడ హింట్ దాన్ ఇచ్చాడు, అంటే కంటే. సో దాన్ అనేది వచ్చింది అంటే ఏంటి, ఇది మనకి కంపారిటివ్ డిగ్రీలో ఉన్నట్టు. సో కంపారిటివ్ డిగ్రీలో ఏం రావాలి? ద బ్యూటిఫుల్, మోర్ బ్యూటిఫుల్, మోస్ట్ బ్యూటిఫుల్, బ్యూటిఫుల్. సో బ్యూటిఫుల్ వర్డ్ ఏంటి? ఇట్స్ అడ్జెక్టివ్, ఇట్స్ అన్ అడ్జెక్టివ్. ఈ అడ్జెక్టివ్లో మనకు 2 కంటే ఎక్కువ సిలబల్స్ ఉన్నాయి కాబట్టి కంపారిటివ్ డిగ్రీలో ఏం రావాలి? మోర్ రావాలి, రైట్? ఒకవేళ సూపర్లేటివ్ అయితే మోస్ట్ వస్తుంది, లేదా 1 or 2 సిలబల్స్ అయితే, ఇప్పుడు ఎగ్జాంపుల్ లార్జ్ ఉందనుకోండి, లార్జర్, లార్జెస్ట్, ఈఆర్, ఈఎస్టీ యాడ్ చేస్తాం. ఇక్కడ సిలబల్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి మోర్ అనేది యాడ్ చేయడం జరుగుతుంది. మీనా ఈజ్ మోర్ బ్యూటిఫుల్ దాన్ జూనా. అంటే మీనా జూనా కంటే అందంగా ఉంది. అంటే ఇక్కడ ఇద్దరి మధ్యన మాత్రమే కంపారిజన్ జరుగుతుంది, అంటే పోలిక జరుగుతుంది. కమింగ్ టు సెకండ్ వన్, వర్డ్స్వర్త్ ఈజ్ వన్ ఆఫ్ ద డాష్. వర్డ్స్వర్త్ ఎవరు? కవి, రైట్? వన్ ఆఫ్ ద అని ఇచ్చాడు. వన్ ఆఫ్ ద తర్వాత ఏమొస్తుంది నార్మల్గా? అంటే అతడు ఒకడు, అంటే ఎందరిలో? చాలామందిలో. ఒకడు అని ఇచ్చాడు అంటే ఇక్కడ ఏం రావాలి? ప్లస్ సూపర్లేటివ్ రావాలి, ప్లస్ ప్లూరల్ నౌన్ రావాలి. ఏం రావాలి? ప్లూరల్ నౌన్. సో వన్ ఆఫ్ ద ఇచ్చాడు అంటే దాని అర్థం ఏంటి? ఇక్కడ సూపర్లేటివ్ రావాలి, రైట్? వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ పోయిట్స్, ఓకే, ఇది కరెక్టే ఉంది. గ్రేటెస్ట్ పోయిట్, ఇక్కడ ప్లూరల్ ఇవ్వలేదు, ఇక్కడ మనకి ప్లూరల్ ఇచ్చాడు చూడండి, ప్లూరల్ నౌన్ రావాలి. గ్రేట్, గ్రేట్ అనేది పాజిటివ్ కాదు, సారీ సూపర్లేటివ్ కాదు. గ్రేటర్ ఇది కంపారిటివ్ అవుతుంది. సో మనకి ఇది సూటబుల్. వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్, గ్రేటెస్ట్ ఏంటి? సూపర్లేటివ్ అడ్జెక్టివ్, రైట్? ఈఎస్టీతో వచ్చింది. తర్వాత ఏం రావాలనుకున్నాం? ప్లూరల్ నౌన్. అంటే వర్డ్స్వర్త్ అనే అతను, రైట్, ఒకను. ఎవరు అంటే అతను ఎలాంటి కవి? వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ పోయెట్, అంటే చాలామంది ప్రసిద్ధ కవులలో అతను ఒకడు అనే మీనింగ్ వస్తుంది ఇక్కడ, రైట్? వన్ ఆఫ్ వచ్చినప్పుడు ద ప్లస్ సూపర్లేటివ్ ప్లస్ ప్లూరల్ నౌన్ రావాలి, రైట్? ఈ ఫార్ములా మనం గుర్తుపెట్టుకోవాలి. కమింగ్ టు థర్డ్ వన్, శ్రీలత ఈజ్ ద డాష్ గర్ల్ ఆఫ్ ద విలేజ్. ఇక్కడ డాష్ రావాలి. శ్రీలత ఈజ్ ద డాష్ గర్ల్ ఆఫ్ ద విలేజ్. అంటే ఇక్కడ మనకి శ్రీలత అనే అమ్మాయిని దేంతో కంపేర్ చేశాడు? విలేజ్, రైట్? విలేజ్లో ఉన్న అందరు అమ్మాయిలతో కంపేర్ చేశాడు. అలాంటప్పుడు ఏం రావాలి? రైట్, సూపర్లేటివ్ రావాలి. ఇండస్ట్రియస్ దాన్, ఇండస్ట్రియస్, మోస్ట్ ఇండస్ట్రియస్, మోర్ ఇండస్ట్రియస్. సో మోస్ట్ ఇండస్ట్రియస్ అనేది కరెక్ట్. శ్రీలత ఈజ్ ద మోస్ట్ ఇండస్ట్రియస్ గర్ల్ ఆఫ్ ద విలేజ్. అంటే చాలా కష్టపడే అమ్మాయి. ఎక్కడ? విలేజ్లోనే, అంటే ఊరిలో అందరికంటే ఎక్కువ కష్టపడే అమ్మాయి. శ్రీలత ఈజ్ ద ఇచ్చాడు, ద ఇచ్చాడు అంటే దాని అర్థం ఏంటి? ఇక్కడ సూపర్లేటివ్ రావాలి. ఇక్కడ కూడా మనకి ద ఇచ్చాడు అంటే సూపర్లేటివ్ రావాలి, అది గుర్తుపెట్టుకోవాలి. సో ద తర్వాత ఏమొచ్చింది? ఇక్కడ మనకి మోస్ట్ వచ్చింది, ఇండస్ట్రియస్. సో మోస్ట్ ఎందుకు వచ్చింది అంటే ఇండస్ట్రియస్ అనే అడ్జెక్టివ్కి ఒకటి కానీ రెండు కంటే ఎక్కువ సిలబల్స్ ఉంటే మనం మోస్ట్ ఇట్స్ యూజ్ చేస్తాము. కమింగ్ టు ఫోర్త్ వన్, శ్రీరమణి ఈజ్ సీనియర్ డాష్ శ్రీచరణి. సో ఇక్కడ శ్రీరమణి, శ్రీచరణి అంటే ఇద్దరిని కంపేర్ చేశాడు, అంటే ఇక్కడ పోలుస్తున్నాడు. ఇద్దరిని పోల్చినప్పుడు ఏమొస్తుంది మనకి? యాక్చువల్గా మన రూల్ ప్రకారం అయితే దాన్ వస్తుంది అనుకుంటాం, రైట్? సీనియర్ దాన్ శ్రీచరణి అనుకుంటాం. బట్ ఇక్కడ ఇది రాంగ్. ఇక్కడ ఐఓఆర్తో కంప్లీట్ అయ్యే వర్డ్స్ ఏవైతే ఉంటాయో అడ్జెక్టివ్స్, సీనియర్, రైట్, జూనియర్, సుపీరియర్, రైట్, ఇన్ఫీరియర్, ఇలాంటి వర్డ్స్ అడ్జెక్టివ్స్ ఏవైతే ఉన్నాయో ఈ అడ్జెక్టివ్స్ వచ్చినప్పుడు ఓన్లీ 2 మాత్రమే రావాలి. ఏం రావాలి? 2. శ్రీరమణి సీనియర్ టు శ్రీచరణి, అంటే శ్రీచరణి కంటే శ్రీరమణి సీనియర్, రైట్? పెద్ద ఆమె అన్నట్టు, రైట్? సో 2 అనేది కరెక్ట్ ఆప్షన్, గుర్తుపెట్టుకోండి. ఐఓఆర్తో జూనియర్ కానీ, సీనియర్, సుపీరియర్, ఇన్ఫీరియర్ ఇలాంటి అడ్జెక్టివ్ వచ్చినప్పుడు 2ని వాడాలి మనం, దాన్ అనేది వాడకూడదు, రైట్? కమింగ్ టు ఫిఫ్త్ వన్, ముంబై ఈజ్ ఎ డాష్ హైదరాబాద్. మళ్ళీ ఇక్కడ 2 సిటీస్ని కంపేర్ చేస్తున్నాడు, రైట్? అంటే పోలుస్తున్నాడు, ముంబై మరియు హైదరాబాద్ని పోలుస్తున్నాడు. సో మనకి ఏం రావాలి? కంపారిజన్ వచ్చినప్పుడు కంపారిటివ్ డిగ్రీ వస్తుంది. సో లార్జర్ దాన్, ద లార్జెస్ట్, లార్జెస్ట్ దాన్. అంటే రెండింటినీ పోల్చినప్పుడు ఏం రావాలి మనకి? కంపారిటివ్ రావాలి. లార్జర్ దాన్,
ముంబై అనేది దేనికంటే పెద్దది? హైదరాబాద్ కన్నా పెద్ద సిటీ అనే పెద్ద నగరం అనే మీనింగ్ వస్తుంది. లార్జర్ దాన్ కంపారిటివ్లో ఏమొస్తుంది? ఈఆర్ వస్తుంది. రైట్, అది గుర్తుపెట్టుకోవాలి. లార్జర్. ఒకవేళ ఎక్కువ సిలబల్స్ ఉంటే ఏమవుతుంది? మోర్ వస్తుంది. రైట్, అది విధంగా. కమింగ్ టు 6th one, ఐడెంటిఫై ద గ్రామటికల్ కరెక్ట్ సెంటెన్స్. అంటే గ్రామటికల్ ఏది కరెక్ట్ ఉందో ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. ఫస్ట్ వన్, ద గర్ల్ చైల్డ్ ఈజ్ మోర్ స్ట్రాంగర్ దాన్ ద బాయ్ చైల్డ్. చూడండి, ఇక్కడ మోర్ ఇచ్చాడు, మళ్ళీ ఈఆర్ ఇచ్చాడు, అంటే డబుల్ కంపారిటివ్ అవుతుంది. సో సెంటెన్స్ అనేది రాంగ్. కమింగ్ టు సెకండ్ వన్, ద గర్ల్ చైల్డ్ ఈజ్ స్ట్రాంగ్ దాన్. సో స్ట్రాంగ్ తర్వాత మళ్ళీ ఏం చేశారు? ఇక్కడ ఈఆర్ అనేది మిస్ అయింది. సో ఇది కూడా గ్రామటికల్లీ రాంగ్ సెంటెన్స్. కమింగ్ టు థర్డ్ వన్, ద గర్ల్ చైల్డ్ ఈజ్ స్ట్రాంగర్ దెన్ అన్నాడు. ఏమన్నా ఇక్కడ? దెన్ అనేది రాంగ్, దాన్ రావాలి. ద గర్ల్ చైల్డ్ ఈజ్ స్ట్రాంగర్ దాన్. ఎస్, ఇది కరెక్ట్. ద బాయ్ చైల్డ్. మళ్ళీ ఇక్కడ మనం చూడాల్సింది ఏంటి? ఓన్లీ రెండింటిని మాత్రమే పోల్చడం జరిగింది. ద గర్ల్ చైల్డ్ అంటే ఆడపిల్ల, రైట్. బాయ్ చైల్డ్ అంటే మగ పిల్లవాడు, రైట్. ఎవరు ఇక్కడ స్ట్రాంగర్? గర్ల్ చైల్డ్ ఈజ్ స్ట్రాంగర్ దాన్ ద బాయ్ చైల్డ్. ఇద్దరి మధ్య పోలిక జరిగినప్పుడు కంపారిటివ్ డిగ్రీలోనే మనం పోల్చాలి, రైట్. కమింగ్ క్వశ్చన్ నెంబర్ 7, ఇట్ అపియర్స్ దెర్ విల్ బి మోర్ అండ్ మోర్ పీపుల్ హూ విల్ టేక్ డాష్ సాల్ట్ డైట్. అంటే అనిపిస్తుందట, ఇక్కడ అనిపిస్తుంది. ఏమనిపిస్తుంది? దెర్ విల్ బి మోర్ అండ్ మోర్ పీపుల్, చాలా ఎక్కువ మంది ఏం చేస్తారు? హూ విల్ టేక్ డాష్ సాల్ట్ డైట్, అంటే ఉప్పు అనేది తీసుకుంటారు, రైట్. ఎంత తీసుకుంటారు? లోయెస్ట్, ఫ్యూయర్, లో, లీస్ట్. సో మనకి ఫస్ట్ సెంటెన్స్ చూద్దాం. ఈ డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్లో మనకి ఏదైనా ఎక్కడైనా యాజ్ అండ్ యాజ్ కానీ యూజ్ చేశాడా అంటే చేయలేదు. సో దాన్ వచ్చిందా? రాలేదు. సూపర్లేటివ్ అడ్జెక్టివ్ వచ్చిందా అంటే రాలేదు. సో దా అనేది కూడా రాలేదు. సో అలాంటప్పుడు ఏమవుతుంది? ఇది ఎలాంటి డిగ్రీలో లేదు. లేనప్పుడు ఏం చేయాలి మనం? సింపుల్గా లో. సో హూ విల్ టేక్ లో సాల్ట్ డైట్ అంటే మనకి ఎలాంటి కంపారిటివ్ అడ్జెక్టివ్ లేదు కాబట్టి లో అనేది కరెక్ట్ సూటబుల్ వర్డ్ ఇక్కడ, రైట్. కమింగ్ టు 8th one, అరవింద్ ఓన్ డాష్ జ్యువెలరీ షాప్ ఇన్ ద సిటీ. అరవింద్ని ఏంటి? అతడు ఒక జ్యువెలరీ షాప్ అంటే నగల షాప్ ఉన్నది అక్కడికి. ఎక్కడన్నట? ఇన్ ద సిటీ అంటే పట్టణంలోనే, నగరంలోనే కంపేర్ చేస్తున్నాడు. సో నగరంలో కంపేర్ చేస్తున్నప్పుడు ఏమవుతుంది? సూపర్లేటివ్లో రావాలి. ఏ లార్జెస్ట్? నో, ఎందుకంటే లార్జెస్ట్ తరం ముందర ఏం రావాలి? దా రావాలి. అండ్ లార్జెస్ట్? నో, ఇది కూడా రాంగ్. ద లార్జెస్ట్, ఇది కరెక్ట్ అవుతుంది. అరవింద్ ఓన్డ్ ద జ్యువెలరీ, లార్జెస్ట్ జ్యువెలరీ షాప్ అంటే చాలా పెద్ద నగల షాప్ ఉన్నది, సిటీలోనే అతనికి పెద్దగా ఉన్నది, రైట్. ఇది థర్డ్ వన్ కరెక్ట్ వన్. కమింగ్ టు 9th one, దిస్ ఫ్యాక్టరీ ప్రొడ్యూసెస్ సమ్ ఆఫ్ డాష్ మొబైల్స్ ఇన్ ద వరల్డ్. ఈ ఫ్యాక్టరీ అనేది ఏం చేస్తుందట? ప్రొడ్యూస్ చేస్తుంది అంటే మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తుంది, ఉత్పత్తి చేస్తుంది. సమ్ ఆఫ్ డాష్ మొబైల్స్ ఇన్ ద వరల్డ్. ఇక్కడ చూడండి, వరల్డ్ అంటే ప్రపంచంలోనే, రైట్, చాలా బెస్ట్ అన్నట్టు, రైట్. అక్కడ మీనింగ్ ఏమొస్తుంది? బెస్ట్, ద మోస్ట్ బెస్ట్, ద బెస్ట్, మోర్ బెస్ట్. ఇక్కడ మనకి సూపర్లేటివ్ రావాలి, దాని ముందర మళ్ళీ దా రావాలి, ఇది కరెక్ట్ అవుతుంది. ద బెస్ట్ మొబైల్స్ ఇన్ ద వరల్డ్ అంటే ప్రపంచంలోనే చాలా మంచి మొబైల్స్ని ఉత్పత్తి చేస్తుంది. ద బెస్ట్ అనేది కరెక్ట్ అవుతుంది. మోస్ట్ అనేది ఏమవుతుంది? డబుల్ సూపర్లేటివ్ అవుతుంది. బెస్ట్ అనేది ఇది రాంగ్, ఎందుకంటే ఇక్కడ మనకి దా అనేది రాలేదు కాబట్టి. సో ద బెస్ట్ అనేది రావాలి. మోర్ బెస్ట్ అనేది ఇది రాంగ్, కంపారిజన్ అనేది రాంగ్ అవుతుంది. కమింగ్ టు 10th one, మౌనిక ఈజ్ నాట్ వన్ ఆఫ్ ద క్లెవరెస్ట్ గర్ల్స్ ఇన్ ద క్లాస్. మౌనిక ఏంటి? ఈజ్ నాట్ అంటే కాదు, ఆమె ఏంటి? వన్ ఆఫ్ ద క్లెవరెస్ట్ గర్ల్స్ ఇన్ ద క్లాస్ అంటే తెలివైన అమ్మాయి కాదు, అంటే క్లాసులో వన్ ఆఫ్ ద, ఆమె ఒక తెలివైన అమ్మాయి కాదు, రైట్ అన్నట్టు. సో దిస్ సెంటెన్స్ కెన్ ఆల్సో బి ఎక్స్ప్రెస్. ఇంకా ఏ విధంగా రాయొచ్చు? ఆమె క్లెవర్ గర్ల్ కాదు అన్నప్పుడు ఏం రాయొచ్చు అంటే ఆమె కంటే కొంతమంది క్లెవర్ గర్ల్స్ ఉన్నట్టే కదా. సో ఆ కంపారిజన్ని తీసుకోవాలి. సమ్ గర్ల్స్ ఇన్ ద క్లాస్ ఆర్ క్లెవరర్ దాన్ మౌనిక. ఎస్, ఇది ఆలోచించవచ్చు, రైట్. నెక్స్ట్ కూడా చూద్దాం. వెరీ ఫ్యూ గర్ల్స్ ఇన్ ద క్లాస్ ఆర్ యాజ్ క్లెవర్ యాజ్ మౌనిక అంటే మౌనికనే క్లెవర్ కానప్పుడు ఇది కరెక్ట్ కాదు, రైట్. నో అదర్ గర్ల్ ఇన్ ద క్లాస్ ఈజ్ యాజ్ క్లెవర్ యాజ్ మౌనిక అంటే వేరే ఏ అమ్మాయి కూడా మౌనికలా క్లెవర్ కాదు అంటున్నాడు, అది రాంగ్. 4th one, మౌనిక ఈజ్ క్లెవరర్ దాన్ ఎనీ అదర్ గర్ల్స్ ఇన్ ద క్లాస్ అంటే మౌనిక వేరే ఏ ఇతర అమ్మాయి కంటే అంటే ఆమెనే క్లెవర్ అంటున్నారు, తెలివైన అంటారు, అది రాంగ్ అవుతుంది. అంటే ఇక్కడ ఫస్ట్ వన్ కరెక్ట్. సమ్ గర్ల్స్ ఇన్ ద క్లాస్ ఆర్ క్లెవరర్ దాన్ మౌనిక అంటే మౌనిక కంటే తెలివైన వాళ్ళు ఉన్నారు, అంటే తెలివైన అమ్మాయిలు ఉన్నారు. అంటే ఇక్కడ మనకేమి ఇచ్చాడు? మౌనిక ఈజ్ నాట్ వన్ ఆఫ్ ద క్లెవరెస్ట్ గర్ల్స్, ఆమె క్లెవరెస్ట్ గర్ల్ కాదు అన్నప్పుడు కొంతమంది అమ్మాయిలు ఆమె కంటే క్లెవర్ ఉన్నారు అన్నట్టు. సో ఫస్ట్ వన్ కరెక్ట్ అవుతుంది. కమింగ్ టు 11th one,
ద మోర్ యూ లెర్న్ ద డాష్ యూ గ్రో. ఇక్కడ మనకి ద మోర్ యూ లెర్న్ అన్నాడు. అంటే మోర్ అంటే ఇక్కడ ఏమొచ్చింది, ఇది ప్యారలల్, రైట్. సో ప్యారలల్ డిగ్రీ అనొచ్చు మనం. ప్యారలల్ డిగ్రీ అంటే ఒకటి పెరిగినప్పుడు ఆటోమేటిక్గా ఇంకోటి కూడా రైట్ పెరుగుతుంది అన్నట్టు దాని మీనింగ్. ద మోర్ యూ లర్న్ అంటే నువ్వు ఎక్కువ నేర్చుకున్నట్టయితే ఏమవుతుంది, ద డాష్ యు గ్రో, ద హై యు గ్రో, ద హయ్యర్ యు గ్రో, ద హైయెస్ట్ హైలీ. అంటే మోర్ అన్నప్పుడు ఏమైంది, కంపారిటివ్ వచ్చింది. సో కంపారిటివ్ వచ్చినప్పుడు మనకి సెకండ్ దాంట్లో కూడా ఏం రావాలి, కంపారిటివ్ మాత్రమే రావాలి. ఈఆర్ హైయర్, హయ్యర్ ఈఆర్ వచ్చింది కాబట్టి ఇది కరెక్ట్. ద మోర్ యూ లర్న్, నువ్వు ఎక్కువ నేర్చుకున్నట్టయితే ద హయ్యర్ యూ గ్రో, నువ్వు ఎక్కువ ఎదుగుతావు, రైట్. సో మనం ఇక్కడ కంపారిటివ్ వచ్చినప్పుడు ఇక్కడ కంపారిటివ్గా తీసుకోవాలి, ఇక్కడ సూపర్లేటివ్ వస్తే ఇక్కడ సూపర్లేటివ్ ఆలోచించవచ్చు, రైట్. సో కమింగ్ టు 12th one, నో అదర్ స్టూడెంట్ ఇన్ ద క్లాస్ ఈజ్ యాజ్ క్లెవర్ యాజ్ రంజిత. చూడండి ఇక్కడ ఈ సెంటెన్స్ని ఏ విధంగా రాయొచ్చు, నో అదర్ స్టూడెంట్ అంటే వేరే ఏ ఇతర స్టూడెంట్ కూడా, విద్యార్థి కూడా ఇన్ ద క్లాస్ అంటే క్లాస్ రూమ్లో యాజ్ క్లెవర్ యాజ్ రంజిత, రంజిత అంతా తెలివైన వాళ్ళు కాదు అంటున్నాడు. అంటే అక్కడ దాని అర్థం ఏంటి, రంజిత అనే క్లెవరెస్ట్ స్టూడెంట్ అన్నట్టు. సో ఫస్ట్ వన్, వెరీ ఫ్యూ అదర్ స్టూడెంట్స్ ఆర్ యాజ్ క్లెవర్ యాజ్ రంజిత. నో అంటే రంజితతో ఇంకా వెరీ ఫ్యూ స్టూడెంట్స్ ఉన్నారు అంటున్నారు, అంటే కాదు, అది కరెక్ట్ కాదు. రంజిత ఈజ్ క్లెవరర్ దాన్ మెనీ అదర్ స్టూడెంట్స్. క్లెవరర్ దాన్ అనొచ్చా అని రాదు, ఎందుకంటే ఆమెని క్లెవర్ అన్నప్పుడు ఆమెను సూపర్లేటివ్లో చూపించాలి. సో రంజిత ఈజ్ ద క్లెవరెస్ట్ స్టూడెంట్ ఇన్ ద క్లాస్, ఇది కరెక్ట్ అవుతుంది. ఆమెనే చాలా క్లెవరెస్ట్ అంటే తెలివైన స్టూడెంట్, ఎందులో, క్లాస్ రూమ్లోనే. సో నాకు ఇక్కడ సెంటెన్స్ ఏమి ఇచ్చాడు, నో అదర్ స్టూడెంట్స్, వేరే ఏ ఇతర స్టూడెంట్ కూడా ఇన్ ద క్లాస్ ఈజ్ యాజ్ క్లెవర్ యాజ్ రంజిత అన్నాడు. రంజితలా క్లెవర్ తెలివంతురాలు కాదు అన్నప్పుడు రంజిత అనే క్లెవరెస్ట్ స్టూడెంట్ అని చెప్పాలి, రైట్. 4th one, రంజిత ఈజ్ వన్ ఆఫ్ ద, కాదు, ఇక్కడ ఆమె అంత క్లెవర్ లేనప్పుడు మళ్ళీ వన్ ఆఫ్ ద అని రాదు, రైట్. కమింగ్ టు 13th one, అనిల్ ఈజ్ నాట్ టాలర్ దాన్ రవి. అనిల్ ఏంటట, రవి అంత పొడవైన వాడు కాదు, రైట్. అనిల్ ఈజ్ నాట్ టాలర్ దాన్ రవి అంటే రవి కంటే పొడవైన వాడు కాదు. అంటే దాని అర్థం ఏంటి, ఇద్దరు ఈక్వల్గా ఉండొచ్చు లేదా దరిదాపులో ఉండొచ్చు. సో దీన్ని ఏం చేయాలంటున్నాడు, పాజిటివ్ డిగ్రీలో చేంజ్ చేయమంటున్నాడు. రవి ఈజ్ యాజ్ టాలర్, నో, యాజ్ వచ్చినప్పుడు ఏం రావాలి, ఓన్లీ యాజ్ టాల్ యాజ్ రావాలి. బట్ ఇక్కడ కంపారిటివ్ ఇచ్చాడు, రాంగ్. రవి ఈజ్ అట్లీస్ట్ యాజ్ టాల్ యాజ్ అనిల్, ఎస్ ఇది ఆలోచించవచ్చు. బట్ స్టిల్ థర్డ్ కూడా చూద్దాం. రవి ఈజ్ సో టాల్ యాజ్ అనిల్, ఏమంటున్నాడు మళ్ళీ, రవి అనిల్ లాగా పొడుగా ఉన్నాడు అంటున్నాడు. సో ఇది కరెక్ట్ కాదు. రవి ఈజ్ టాలర్ దాన్ అనిల్, రవి అనిల్ కంటే టాలర్ ఉన్నాడు కాదు. సో ఏది కరెక్ట్ ఇక్కడ, రవి ఈజ్ అట్లీస్ట్ యాజ్ టాల్ యాజ్ అనిల్ అంటే రవి అనిల్ కంటే అంటే దరిదాపులో ఈక్వల్గా ఉన్నాడు అనే మీనింగ్లో చెప్పాలి. అలాంటప్పుడు ఏం చేయాలి మనం, అట్లీస్ట్ని వాడాలి. ఏం వాడాలి, అట్లీస్ట్. కమింగ్ టు 14th, ద గర్ల్ ఈజ్ టాలర్ డాష్ దాన్ హిమ్సెల్ఫ్, దాన్ హిజ్, దాన్ హీ, దాన్ హిమ్. ద గర్ల్ ఈజ్ టాలర్, అమ్మాయి పొడుగా ఉన్నది, ఎవరితో, దాన్ హిమ్ అనాలి. ఏమనాలి, దాన్ హిమ్ అంటే అతడి కంటే పొడుగా ఉంది, రైట్. సో ఇక్కడ మనకి సూటబుల్ ఏది కూడా, దాన్ హిమ్సెల్ఫ్ అనొచ్చు, ఆమెనే పొడుగా అంటే కాదు. దాన్ హీజ్ అంటే ఇది రాంగ్, ఆబ్జెక్టివ్ ప్రొనౌన్ కాదు ఇది. దాన్ హీ అనొచ్చా, దెన్ హీ అనొచ్చా అంటే రాంగ్ ఇది, రైట్. దాన్ హిమ్ అనేది కరెక్ట్ అవుతుంది. దాన్ హీ అని కూడా అనొచ్చు, బట్ అక్కడ ఆప్షన్ లేదు కాబట్టి సో మనం దాన్ని వాడరాదు. 15th, షీ ఈజ్ యాజ్ డాష్ యాజ్ హర్ ఎల్డర్ సిస్టర్. షీ ఈజ్ యాజ్ ఇచ్చాడు అంటే దాని అర్థం ఏంటి, అది పాజిటివ్ డిగ్రీలో ఉన్నాడు. సో పాజిటివ్ డిగ్రీలో ఉన్నప్పుడు పాజిటివ్ డిగ్రీ రిలేటెడ్ ఆబ్జెక్టివ్ని మనం వాడాలి. మోర్ ఇంటెలిజెంట్, నో, ఇది కంపారిటివ్ అవుతుంది. మోస్ట్ ఇంటెలిజెంట్, ఇది సూపర్లేటివ్ అవుతుంది. ఇంటెలిజెన్స్, ఇది సూటబుల్ అడ్జెక్టివ్ కాదు, అది నౌన్ అవుతుంది. ఇంటెలిజెంట్, ఇది కరెక్ట్ అవుతుంది. షీ ఈజ్ యాజ్ ఇంటెలిజెంట్ యాజ్ హర్ ఎల్డర్ సిస్టర్, ఆమె అక్కయ్యలాగా ఆమె కూడా తెలివిమంతురాలు అంటే ఇద్దరు ఈక్వల్ అన్నట్టు అక్కడ. కమింగ్ టు 16th one, లయనల్ మెస్సీ ఈజ్ నోన్ యాజ్ డాష్ ఫుట్బాలర్ ఇన్ ద వరల్డ్. లయనల్ మెస్సీని దేంతో కంపేర్ చేస్తున్నాడు, వరల్డ్లోనే. సో వరల్డ్లోనే, రైట్, ఫుట్బాలర్తో కంపేర్ చేస్తున్నారు అంటే దాని అర్థం ఏమవుతుంది, సూపర్లేటివ్లో వస్తుంది. లయనల్ మెస్సీ ఈజ్ నోన్ యాజ్ ద బెస్ట్ అనాలి. ఏమనాలి, ద బెస్ట్, చాలా బెస్ట్ ఫుట్బాలర్ ఎందులో, ఇన్ ద వరల్డ్, ప్రపంచంలోనే, రైట్. ద బెస్ట్ అనేది కరెక్ట్ అవుతుంది. బెస్ట్ అంటే ఇక్కడ ద అనేది వాడలేదు, బెటర్ అని రాదు, గుడ్ అనేది రాంగ్ అవుతుంది, రైట్. సో కమింగ్ టు 17, మిస్టర్ రజనీకాంత్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ పాపులర్ యాక్టర్స్ ఇన్ ఇండియా. సో ఇక్కడ మిస్టర్ రజనీకాంత్ ఏమంటున్నాడు, వన్ ఆఫ్ ద, రైట్. అంటే అతడే గొప్ప యాక్టర్ అనలే, వన్ ఆఫ్ ద మోస్ట్ పాపులర్ యాక్టర్స్ అంటే కొంతమంది పాపులర్ యాక్టర్స్ ఉంటే అందులో అతను ఒకడు అన్నాడు. అంటే అతడే గ్రేటెస్ట్ కాదు, ఇక్కడ సూపర్లేటివ్ కాదు.
అలాంటప్పుడు దీన్ని ఎలా రాయొచ్చు, మిస్టర్ రజనీకాంత్ ఈజ్ మోర్ పాపులర్ దాన్ ఎనీ అదర్ యాక్టర్. నో, అంటే వేరే ఏ యాక్టర్ కంటే అతడే పాపులర్ అంటున్నారు, అది రాంగ్ అవుతుంది. మిస్టర్ రజనీకాంత్ ఈజ్ ద మోస్ట్ పాపులర్ యాక్టర్ ఇన్ ఇండియా అంటే అతడే చాలా పాపులర్ యాక్టర్ అంటున్నాడు, ఇది కూడా రాంగ్ అవుతుంది. నో అదర్ యాక్టర్ ఇన్ ఇండియా యాజ్ పాపులర్ యాజ్ మిస్టర్ రజనీకాంత్, ఇది కూడా కాదు. మిస్టర్ రజనీకాంత్ ఈజ్ మోర్ పాపులర్ దాన్ మెనీ అదర్ యాక్టర్స్. ఎస్, అంటే అతనికంటే కింద ఎవరైతే ఉన్నారో రైట్ వాళ్ళకంటే ఇతడు మోర్ పాపులర్ దాన్ మెనీ అదర్ యాక్టర్స్, అంటే కొంతమంది యాక్టర్స్ కంటే అతడు పాపులర్. రైట్, ఇది కరెక్ట్ అవుతుంది కంపారిటివ్లో. రైట్, సో ఇది ఫోర్త్ ఆప్షన్ అనేది కరెక్ట్. ఇక్కడ ఏమన్నాడు, మిస్టర్ రజనీకాంత్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ పాపులర్ యాక్టర్, అంటే అతడు కొంతమంది పాపులర్ యాక్టర్లలో అతను ఒకడు. ఫోర్త్లో ఏమిచ్చాడు, మిస్టర్ రజనీకాంత్ ఈజ్ మోర్ పాపులర్ దాన్ మెనీ అదర్ యాక్టర్స్, అంటే కొంతమంది యాక్టర్స్ అంటే అతని కంటే కింది వాళ్ళలో ఉన్నవారైతే ఉన్నారో వాళ్ళకంటే ఇతను గొప్పవాడు అని మీనింగ్ వస్తుంది. రైట్, మెనీ అదర్, రైట్ మెనీ అన్నాడు కానీ మోస్ట్ అదర్ యాక్టర్స్ అనలేదు. మోస్ట్ అంటే రాంగ్ అవుతుంది, మెనీ అంటే కరెక్ట్ అవుతుంది. కమింగ్ టు 18th one, దిస్ బ్రాండ్ ఆఫ్ చాక్లెట్ ఈజ్ డాష్ దట్ బ్రాండ్ ఆఫ్ చాక్లెట్. చూడండి ఇక్కడ దిస్ బ్రాండ్ ఆఫ్ చాక్లెట్ అంటే ఒకటి, దట్ బ్రాండ్ ఆఫ్ చాక్లెట్ ఏంటి రెండు, అంటే ఆ చాక్లెట్ ఈ చాక్లెట్ని కంపారిజన్ జరుగుతుంది, అంటే పోలుస్తున్నప్పుడు ఏం రావాలి, కంపారిటివ్ డిగ్రీలోనే రావాలి. రైట్, దిస్ బ్రాండ్ ఆఫ్ చాక్లెట్ ఈజ్ మోస్ట్ రాంగ్, మోస్ట్ అనేది సూపర్లేటివ్లో వాడతాం. మోర్ డెలీషియస్ దెన్ అనొచ్చా అని రాదు, డెలీషియస్ దాన్ రైట్ అని రాదు, ఎందుకంటే డెలీషియస్ ముందర మోర్ రావాలి. సో ఫోర్త్ ఈజ్ ద కరెక్ట్ వన్, మోర్ డెలీషియస్ దాన్, అంటే ఈ బ్రాండ్ చాక్లెట్ అనేది ఆ బ్రాండ్ చాక్లెట్ కంటే చాలా రుచికరంగా ఉంది. ఫోర్త్ ఈజ్ కరెక్ట్ వన్, మోర్ డెలీషియస్ దాన్. కమింగ్ టు 19th, ద మోర్ యూ రీడ్ ద డాష్ యూ బికమ్. మళ్ళీ ఇది ప్యారలల్ డిగ్రీ అన్నట్టు. రైట్, ప్యారలల్ డిగ్రీ అంటే రెండు ఈక్వల్గా, అంటే ఇది పెరిగిన కొద్దీ ఇది కూడా పెరుగుతుంది అన్నట్టు దాని అర్థం. ద మోర్ యూ రీడ్, నువ్వు ఎక్కువ చదివిన కొద్దీ ఏమవుతుంది, ద డాష్ యూ బికమ్. ఇక్కడ కంపారిటివ్ వచ్చింది, సో కంపారిటివ్ వచ్చినప్పుడు ఇక్కడ కూడా మనకి కంపారిటివ్ మాత్రమే రావాలి. స్మార్టర్, ఎస్, ద మోర్ యూ రీడ్ ద స్మార్టర్ యూ బికమ్. నువ్వు ఎక్కువ చదివిన కొద్దీ నువ్వు తెలివంతుడు అవుతావు. రైట్, కమింగ్ టు 20th, సో స్మార్ట్ అని వచ్చా అంటే అని రాదు, ఎందుకంటే ఇది పాజిటివ్ అవుతుంది. స్మార్టెడ్ రాంగ్, స్మార్టెస్ట్ అంటే ఇది సూపర్లేటివ్ అవుతుంది. రైట్, సో ఫస్ట్ వన్ ఈజ్ ద కరెక్ట్ వన్. 20, టుడేస్ పజిల్ ఈజ్ డాష్ దాన్ ద వన్ వి సాల్వ్డ్ ఎస్టర్డే. ఎస్, ఇక్కడ కంపారిజన్ జరుగుతుంది. టుడేస్ పజిల్కి ఎస్టర్డేస్ పజిల్కి రెండింటికి పోలుస్తున్నాము. ఒకటి ఫస్ట్ వన్, అంటే పోలుస్తున్నప్పుడు ఏమవుతుంది, కంపారిటివ్లో రావాలి. రైట్, అలా కాకుండా ఇక్కడ దాన్ కూడా ఇచ్చాడు, దాన్ ఇచ్చాడు అంటే దాని అర్థం ఏంటి, కంపారిటివ్ డిగ్రీలో రాయాల్సి ఉంటుంది. సో మోస్ట్ అనొచ్చా అంటే అని రాదు, మోస్ట్ అనేది సూపర్లేటివ్లో వాడుతాం. మళ్ళీ ఒకటి ఏంటి, దీని ముందర మనకి దా అనేది ఇవ్వలేదు. రైట్, మోర్ డిఫికల్ట్, ఎస్, టుడేస్ పజిల్ ఈజ్ మోర్ డిఫికల్ట్ దాన్, అంటే ఇవాళ పజిల్ చాలా డిఫికల్ట్గా ఉంది. రైట్, ఎప్పటికంటే ద వన్ వి సాల్వ్ ఎస్టర్డే, నిన్నటికంటే. డిఫికల్ట్ అనేది పాజిటివ్ అవుతుంది, వెరీ డిఫికల్ట్ అనేది రాంగ్ అవుతుంది. రైట్, కమింగ్ టు 21, రేయాన్ ప్రూవ్డ్ టు బి డాష్ స్పీకర్ అమాంగ్ ఆల్ ద స్టూడెంట్స్. రేయాన్ ఏం చేశాడట, నిరూపించుకున్నాడు. ఏమని, డాష్ స్పీకర్ అంటే వక్త అని. అమాంగ్ ఆల్ ద స్టూడెంట్స్, ఆల్ అన్నాడు అంటే దాని అర్థం ఏంటి, సూపర్లేటివ్లో వస్తుంది. రైట్, అందరితో కంపేర్ చేస్తున్నాం అంటే నార్మల్గా అది సూపర్లేటివ్లో రావాలి. రైట్, ద మోర్ కాన్ఫిడెంట్ అనొచ్చా అని రాదు, మోర్ అనేది కంపారేటివ్ అవుతుంది. సో ఆల్ అన్నప్పుడు సూపర్లేటివ్ రావాలి, మోస్ట్ రావాలి. రైట్, మోస్ట్ కాన్ఫిడెంట్లీ అనొచ్చా అంటే అనొచ్చు, బట్ ఇక్కడ దీని ముందర దా ఇవ్వలేదు కాబట్టి ఇక్కడ కూడా మనకి దా రావాల్సి ఉంటుంది. రైట్, ద మోస్ట్ కాన్ఫిడెంట్, ఇది కరెక్ట్. రైట్, మనం ఏం చేస్తాం, నార్మల్గా మోస్ట్ కాన్ఫిడెంట్ అని చెప్పేసి పెట్టేస్తాం, అది రాంగ్. సో మన సెంటెన్స్లో ఇక్కడ దా ఉందా లేదా చూడాలి. సో ఇక్కడ సెంటెన్స్ ముందర దా అంటే ఫిలప్ ముందర దా అనేది లేకపోతే దా ఎక్కడ ఉందో చూసి దానికి ట్రిక్ పెట్టాలి. రైట్, సో ద మోస్ట్ కాన్ఫిడెంట్ అనేది కరెక్ట్ అవుతుంది, థర్డ్ వన్. రైట్, దిస్ ఈజ్ అబౌట్ డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్. రైట్,